హాయ్ అండి. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గారు దిగిపోయే వరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి బి మ్యాప్ వెంకన్న గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన గారిని పువ్వాడ గారితోటి వారికి ఉన్నటువంటి అంటే గ్యాప్ ఎక్కడొచ్చింది, తర్వాత ఏం జరిగింది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకన్న. నమస్కారం అండి. వెంకన్న గారు, అసలు పువ్వాడ అజయ్ కుమార్ గారు తోటి అంటే అసలు ఎక్కడ గ్యాప్ వచ్చిందండి మీకు? నాకు ఆయనతో వ్యక్తిగత గ్యాప్, వ్యక్తిగత అనుబంధము ఏం లేవండి. నేను ప్రజల కోసం పనిచేశాను, నిజాయితీగా ఉన్నాను. ఇటువంటి వాళ్ళని అణిచేయాలనేది ఆయన ఉద్దేశం. అందుకని నా జోలికి వచ్చానండి. ఆయన అంటే మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారండి అజయ్ గారు? మినిస్టర్గా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా చరిత్రలో ఖమ్మం హెడ్ క్వార్టర్ నుంచి ఏ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళైనా కూడా మినిస్టర్ కాలేదండి. ఖమ్మం జిల్లాకి చరిత్ర ఉంది. ఖమ్మం జిల్లా నుంచే జలగ వెంగళరావు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు, కానీ ఖమ్మం హెడ్ క్వార్టర్లో మంత్రి కాలేదు. ఈ మంత్రి పదవి వచ్చిన పువ్వాడ అజయ్ కుమార్ గారు కన్నైంది మిన్నైంది చూడకుండా నియంతలాగా హిట్లర్ని గుర్తు చేసే విధంగా ఎక్కడ ఏ ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి కానీ ఆయనకు కానీ వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటే, ఎదురు లేకుండా ఉంటే వాళ్లే పార్టీని కాపాడతారు, వాళ్లే ఓట్లు తెప్పిస్తారనే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు. దానికి ప్రజలంతా కూడా కసితోటి ఎన్నికల వరకు తయారయ్యారండి. అంటే ఎన్నికల సమయంలో కూడా ఆయన ప్రవర్తన అలాగే కొనసాగిందండి. ఎన్నికల సమయంలో కొంత గందరగోళ పడ్డాడు. ఎందుకంటే ఎన్నికలు వచ్చేటప్పటికల్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరు అభ్యర్థి ఉంటాడో తెలియని పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్కి ఖమ్మం జిల్లాలో జీవసత్వాలు వచ్చినాయి. అంతకుముందు రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఒకవేళ ఆమె అభ్యర్థిగా ఉంటారని కూడా ఉండే. కానీ వీరిద్దరు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా రూపురేఖలు మారిపోయింది. దాని తర్వాత డైరెక్ట్గా ఆయన గారి పాలేరులో ఈయన కమ్మ టు కమ్మ అనే పద్ధతిలో తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ మంత్రి, నిజాయితీగా వ్యవహరించాడు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసిన నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న మంత్రి దిగేసరికి ఈయన డోలాయమానంలో పడి ప్రచారంలో ఏం మాట్లాడాలో ఏం తెలియాలనో గందరగోళ పరిస్థితిలో ప్రచారం జరిగిందండి. ఆయన ఓడిపోయాక ఏం చేస్తున్నారండి? ఆయన ఓడిపోతానా లేదా అనేది ఎన్నికల ప్రచారంలో సందేహించాడు. ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఏమి చేయాలనో దిక్కుతోచని స్థితిలో ఉండి ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ఆయన ఇద్దరు ముగ్గురిని తన కార్యకర్తలు ఇసిరి కొట్టి వెళ్ళిపోయి హైదరాబాద్ పోయి మళ్ళీ తిరిగి చూడలేదు. అప్పుడప్పుడు మరీ రాకపోతే బాగుండదు కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోయాడు తప్ప ఏ ఒక్క కార్యకర్తను పట్టించుకునే పరిస్థితి లేదు. అంతకుముందు వాళ్ళ కార్యకర్తలు చెప్తే తప్ప అధికారులు పనిచేయలేదు. తర్వాత ఆ కార్యకర్తలు ఏం చేయాలనో దిక్కుతోచని స్థితిలో వరుసగా జైలుకు పోతుంటే నేనేం చేయలేనురా అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉన్నదండి. ఎంపీ ఎన్నికల్లో ఆయన రోల్ ఎలా ఉందండి? ఎంపీ ఎన్నికల్లో 2-3 సార్లు వచ్చాడండి. ఎందుకు వచ్చాడో తెలుసా? తను ఓడిపోయాడు. ఎట్లా ఓడిపోయాడు? చాలా ఘోరంగా 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఎవరు ఊహించాల, తుమ్మల కూడా ఊహించాల. అయితే ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ నామా వచ్చి ఈయన గెలిచారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన గెలిచి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ పువ్వాడ అజయ్ కుమార్ తప్ప ఆయన ఎవరు సోదులు లేకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఘోరంగా ఓడిపోయిన ఈయన ఉండి నామనాగేశ్వరరావు గెలిస్తే తనకి ఉనికి ఉండదు, అసలు ఈ మాత్రం కూడా ఉండదని చెప్పి పార్లమెంటు ఎన్నికల్లో తన సొంత పార్టీ అభ్యర్థి అయిన నామనాగేశ్వరరావును ఓడించడానికే ఆయన కృషి చేసిండు తప్ప ఏమీ చేయలేదు. పైగా ఇక్కడ పునుకొల్లు నీరజ అని చెప్పి ఖమ్మం మేయర్గా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటికి టీ తాగటానికి వస్తారట. సిగ్గు లేదా కాంగ్రెస్ వాళ్ళకి? ఏ సిగ్గు లేక మా ఇంటికి టీకి వస్తున్నారా? హోటల్లో టీ లేదా? సిగ్గు లేక మా ఇంటికి రండి, ఇంకోసారి వస్తే మీ సంగతి చూస్తా అని మాట్లాడిన మేయరు ఈ ఎన్నికల్లో ఆయనకి తెలియక అజయ్ మా దేవుడు, మాకింత పోస్ట్ ఇచ్చిన దేవుడు, ఆయన వదిలిపెట్టి ఆడిపోతాం కాంగ్రెస్ వాళ్ళారా అన్నామే. అదే తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలో కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చి జాయిన్ అయింది. తర్వాత తెలుస్తుందంటే నువ్వు వెళ్ళమ్మా, వాళ్ళకి ఆ పదవి పోయేటట్టుంది, మే నెలలో తీర్మానం పెడతారు, అవిశ్వాస తీర్మానం, నువ్వు వెళితే పదవి ఉంటుంది, అందులో ఏం జరుగుతుందో నాకు చెప్పొచ్చు అని చెప్పి తన ఏజెంట్గా దీంట్లోకి పంపించాడు. క్రమంగా వాళ్ళందరూ వచ్చారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు? ఫస్ట్ రాని అవతల ప్రచారం చేసేటోడు ఉండడు కదా, మంచిది అనుకున్నారు కాబట్టి ఉభయతారకంగా పనిచేశారు. ఏదేమైనా నామనాగేశ్వరరావు ఓటమికి మంచి కృషి చేశాడు పువ్వాడ అజయ్ కుమార్. ఇప్పుడు వెంకన్న గారు అంటే ఎన్నికల టైంలో అంటే ఎన్నికల కంటే ముందు ఆయన మినిస్టర్ కాబట్టి మీకు ఆయనకు వారు నడిచింది. ఇప్పుడు ఎలా ఉందండి మీ మధ్యన పరిస్థితి? వాస్తవంగా పువ్వాడ అజయ్ కుమార్కి నాకు వ్యక్తిగత తగాదా లేదండి. ఆయన నియంత్రణగా వ్యవహరించిండు. మీరు కూడా అభ్యుదయ భావాల నుంచి వచ్చిన వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. ఎదుటి మనుషులని గౌరవించని వాళ్ళు, ప్రజల్ని పీడించేవాళ్ళు, ప్రజా ఆస్తుల్ని కాజేసే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాలనేది మనం నేర్చుకున్నాం. అందులో భాగంగానే ఆయన
ఆ వ్యవహార శైలికి ఆ మంత్రి పదవిని దుర్వినియోగం చేసినందుకే నేను ఆయన మీద ఫైట్ చేశాను. నాకు ఎదురొస్తుందని 17 కేసులు పెట్టాడు, ఎన్కౌంటర్ చేశాడు, చేయడానికి తీసుకెళ్ళాడు, రకరకాలు చేశాడు. ఏదేమైనా చనిపోయినా కూడా నేను దాన్ని ఎదుర్కోవాల్సిందే అనుకున్నాను. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఆయన పని అయిపోయింది. నేను అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు అట్లే ఉన్నా, భవిష్యత్తులో కూడా అంతే ఉంటా. కాబట్టి ఆయన జోలి నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అందుకని అధికారం ఉన్నా లేకపోయినా హోందాగా వ్యవహరిస్తే తుమ్మల నాగేశ్వరరావు చాలాసార్లు ఓడిపోయాడండి. ఎక్కడ ప్రజలు అయ్యో పాపం అన్నారు తప్ప పీడా పోయిందాలే. కానీ ఇప్పుడు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు. అంటే అధికార అంతమ్మున చూడవలే అయ్యవారి భోగముల్ అన్నట్టుగా కేసీఆర్ పరిస్థితి అదేంది, ఈయన పరిస్థితి అదేంది, రేపు కేటీఆర్ పరిస్థితి, హరీష్ రావు పరిస్థితి అంతే అయితే. ఇంకొక విషయం మంచిగా చెప్పారు. ఈ ఆగస్టులో ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా అన్నాడు రేవంత్ రెడ్డి. అది రైతులకి రుణమాఫీ చేస్తానని. నువ్వు చేయలేవు, నేను ఆర్థిక మినిస్టర్గా ఉన్న నాకు అవగాహన ఉంది, చేయలేవు, చేస్తే నేను రాజకీయాల భవిష్యత్తులో ఉండనని చెప్పి శపథం చేశాడు. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చాడు హరీష్ రావు. రేవంత్ రెడ్డి రాలే. రేవంత్ రెడ్డి ఎత్తుగడ ఏంటంటే నేను రాయంటే వాడు చులకన తీసుకుంటారు, తీసుకోవాలా, తర్వాత నేను చేసి చూపించాలని ఆ ప్రయత్నంలో ఉన్నాడు. అది కనుక సక్సెస్ అయితే హరీష్ రావు పని గోయిందయింది. ఓకే, మీతోటి అంటే మీరు ఎంతగా ఇది చేసిన అసలు అజయ్ కుమార్ గారి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చివరికి ఒక మాట చెప్పండి. అజయ్ కుమార్ భవిష్యత్తుగా రాజకీయాల్లో ఎక్కడ ఉండడండి. ఏ రాజకీయ పంచన చేరినా కూడా ఆయనకు ప్రయారిటీ ఇవ్వరు. ఆయనకి ఇక్కడ కాసిం రజ్ నిజాం నవాబు లాగా ఈయన పనిచేసి, కాసిం రజ్వీ లాగా బోస్ అనే అధికారి పనిచేశాడు. వీళ్ళిద్దరు కలిసి గెలుస్తాం, తర్వాత మా ఆటలు సాగుతాయి అనుకున్నారు. ఓడిపోయిన తర్వాత ఆయన అమెరికా పోయాడు. తిరిగి ఆ బోసు కాసిం రజ్వీ లాంటి ఆయన వచ్చి కిషన్ రెడ్డి గారి సమక్షంలో బీజేపీలో చేరాడు. తెల్లారేసరికి బీజేపీకి బుద్ధి లేదు, బోస్కి సిగ్గు లేదని పెట్టాను. ఎందుకంటే ఇక్కడ సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి బీజేపీ వాళ్ళ మీద చాలా కేసులు పెడితే తిరిగి అమిత్ షా కూడా ఇక్కడికి ఫోన్ చేసి మాట్లాడాడు. బండి సంజయ్ వచ్చాడు, కిషన్ రెడ్డి వచ్చాడు, చేర్చుకుని పెడితే తెల్లారేసరికి నువ్వు వద్దురా, నీ పార్టీ నీ నాయకత్వం వద్దని బయటికి పంపించేశారు. ఆయన పంపించిన బీజేపీలో పోవాలనుకుంటే ఇక అక్కడికి పోయినా కూడా ఆటలు సాగు. కాబట్టి పువ్వాడ అజయ్ కుమార్ వాళ్ళ నాన్నగారికి ఉన్న గౌరవాన్ని కాపాడుకొని పార్టీ అధికారంలోకి వచ్చాడు, రకరకాల పార్టీలు మరి. కానీ రాజకీయ భవిష్యత్తు సున్నా అయిపోయింది. భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండటం సాధ్యం కాదు, ఉన్నా కూడా ప్రజలు ఆదరించరు.